హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ కి సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ ఆప్షన్ గా కాగా సెకండ్ ప్రియారిటీ ఏది నిలిచిందో తెలిస్తే షాక్ అవుతారు. సంక్రాంతికి వస్తున్న తర్వాత గడిచిన వీకెండ్ మదగజరాజా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సండే అయినా కూడా గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ ఫిల్మ్స్ రెండు కూడా కనీసం గ్రోత్ కూడా చూపెట్టలేకపోయాయి. రన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తెలుగు స్టేట్స్ లో గేమ్ చేంజర్ కి కానీ డాకు మహారాజ్ కి కానీ 10 లక్షల షేర్ కూడా నిన్న రానేలేదు. గేమ్ చేంజర్ అంటే డిజాస్టర్ టాక్ ఓకే, బట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ కూడా సండే రోజు 10 లక్షల షేర్ని తెలుగు స్టేట్స్ లో అందుకోలేకపోవడం నిజంగా షాకింగ్ థింగ్. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమని దీన్ని బట్టి కూడా చెప్పచ్చు. బాలియా ప్రైమ్ టైమ్ లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే 50 కోట్ల షేర్ కూడా అందుకుని ఉండేది కాదు ఈ ఫిల్మ్. అఖండ ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే 150 కోట్ల షేర్ పక్కా కొట్టేది. బట్ ఆ ఛాన్స్ ఇప్పుడు అఖండ 2తో వస్తుండడంతో ఫ్యాన్స్ అయితే సాటిస్ఫైయింగ్ గానే ఉంటారు. ఇక గేమ్ చేంజర్ రికార్డు స్థాయి లాసెస్ లో క్లోజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా ఈ 2 ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేశాయో, ఎంత లాసెస్ పెట్టాయో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా డాకు మహారాజ్ విషయానికి వస్తే 21వ రోజు తెలుగు స్టేట్స్ లో 5 లక్షల లోపు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 22వ రోజు సండే కావడంతో కాస్త గ్రోత్ చూపిస్తూ 9 లక్షల వరకు షేర్ ని తెలుగు స్టేట్స్ లో, 10 లక్షల వరకు షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 22 రోజులకి గాను 15.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను ఇక షేర్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఓవరాల్ గా లాసెస్ 2.2 కోట్ల రేంజ్ లో అయితే ఉన్నాయి. ఇక సీడెల్లో 22 డేస్ కి గాను 12.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ బిజినెస్ 15.5 కోట్లు కావడంతో హిట్టాక్ తో కూడా 2.8 కోట్ల లాసెస్ అయితే తప్పేలా లేవు. సంక్రాంతికి వస్తున్నాం సీడెల్లో బాగా దెబ్బ కొట్టింది. ఇక ఉత్తరాంధ్రలో 8 కోట్ల బిజినెస్ కి గాను 11 కోట్ల 15 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ ప్రాఫిట్ 3 కోట్ల 15 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 7.2 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 5.2 కోట్లు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల 14 లక్షలు, కృష్ణలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 5.48 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆంధ్రాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేయగా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 68.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 108 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67.5 కోట్లు కావడంతో ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.4 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 1.2 కోట్ల లాసెస్ లను మిగల్చగా ఓవర్సీస్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 8.2 కోట్ల షేర్ తో 20 లక్షల వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది. అలా డాకు మహారాజ్ 22 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 81.15 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 135 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 85 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పచ్చు, లేదంటే సెమీ హిట్ గానే మిగిలిపోతుంది ఈ ఫిల్మ్. ఎలానో ఈ వీకెండ్ కొత్త సినిమాలు ఉండడంతో 80 లక్షల షేర్ అయితే కష్టంగా చెప్పచ్చు. అలా బాలయ్య రీసెంట్ హిట్ మూవీస్ ఎంతైతే కలెక్ట్ చేశాయో అదే 35 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిల్మ్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే డాకు మహారాజ్ ఆంధ్ర సీరియల్ లో మాత్రమే లాసెస్ తీసుకొస్తే ఈ మూవీ అన్ని టెరిటరీస్ అండ్ అన్ని ఏరియాస్ లో కూడా లాసెస్ ని తీసుకొస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఆల్ టైమ్ గా మిగిలిపోయింది. 24 రోజు సండే అయినా కూడా డిఫిసిట్లతో రన్ అయిన మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. నిన్న వరల్డ్ వైడ్ గా 10 లక్షల లోపు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 19.3 కోట్ల షేర్, సీడెల్లో 10.45 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.5 కోట్లు, ఈస్ట్ లో 7.9 కోట్లు, వెస్ట్ లో 4 కోట్ల 15 లక్షలు, గుంటూరులో 6.7 కోట్లు, కృష్ణలో 5.3 కోట్లు అండ్ నెల్లూరులో 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 68.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 101.5 కోట్లు దాటింది. సో తెలుగు స్టేట్స్ లో జరిగిన 122 కోట్ల బిజినెస్ కి గాను ఒక తెలుగు స్టేట్స్ నుంచి 53.5 కోట్ల లాసెస్ మిగిల్చింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో జరిగిన 14 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్లు, తమిళనాడులో జరిగిన 15 కోట్ల బిజినెస్ కి గాను 4.3 కోట్లు, కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 42.5 కోట్ల బిజినెస్ కి గాను 17.4 కోట్లు అండ్ ఓవర్సీస్ లో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 13.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 108.75 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 200 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో ఓవరాల్ గా 113.25 కోట్ల లాసెస్ తో ఆల్ టైమ్ టాప్ 2 డిజాస్టర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇకపై వచ్చేదంతా 0 షేర్ కావడంతో దీనే ఫైనల్ కలెక్షన్స్ గా కన్సిడర్ చేయొచ్చు. సో గైస్, దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. డాకు మహారాజ్ ఫస్ట్ వీక్ రన్ తర్వాత ఎందుకు డ్రాప్ అయింది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.